మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రయాన్ష్ అండ్ స్నిగ్ధ. వెరీ గుడ్. ఓకే రేయాన్ష్, మనం ఏం కథ చెప్పుకుంటున్నామంటే కంచుకోట. చంద్రవర్మ నదిలో పడి కొట్టుకుపోయి ఒకానొక అడవి మధ్యలో ఉండిపోయిండు కదా, ఒడ్డున పడిపోయిండు. అతడు కొంతసేపటికి కళ్ళు తెరిచేసరికి అడవిలో ప్రవేశించేసరికి చెట్ల నుంచి మూలుగులు కేకలు వినిపించాయి. అంతలో 3 తలల ఒక పాము ఒకటి అతనికి ఎదురైంది. దానిని అనుసరించి చంద్రవర్మ కాపాలిని అనే మంత్రగత్తె గృహం చేరాడు. మంత్రగత్తె అతన్ని ఆహ్వానించింది. ఆమె తన వద్ద ఉన్న గాజుగోళంలో వీరపుర నగరానికి జరిగినటువంటి పరిస్థితిని, సేనాని ధీరమల్లుడు శత్రువుల చేతిలో ఎలా చిక్కాడు అనే విషయాన్ని చంద్రవర్మకు చూపించింది. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం. కాపాలిని చంద్రవర్మ భుజం మీద చేయి వేసి, నాయన చంద్రవర్మ, అధైర్యపడకు అన్నది ఆప్యాయంగా. కష్టాలు కలకాలం ఉండవు. తిరిగి ఏదో ఒకనాడు నీ రాజ్యాన్ని నువ్వు జయించుకోగలవు. నాకు వాగ్దానం చేసిన విధంగా సహాయపడ్డావంటే ఆ తర్వాత నేను నీకు అన్ని విధాలా తోడ్పడతాను, అంటే నీకు నేను సహాయం చేస్తాను అన్నది. కాపాలని మాటలు చంద్రవర్మకి ఏమాత్రం ఉత్సాహం కలిగించలేదు. 100 యోజనాల అవతల ఉన్న శంకుడనే మాంత్రికుడి మంత్రగృహం ప్రవేశించి కాపాలిని కోసం తను ఒకానొక వస్తువును దొంగతనం చేసుకొని రావాలి. ఆ ప్రయత్నంలో తను చావకుండా బయటపడగలిగితే అప్పుడు కాపాలిని తనకు చేస్తానన్న సహాయం ఉపయోగపడుతుంది. అలా కాక తను మరణిస్తే? చంద్రవర్మ ఆలోచిస్తున్న విషయం ఏదో గ్రహించిన దానిలా కాపాలిని ఒక్కసారి నిట్టూర్చి అంతలోని చిరునవ్వు నవ్వుతూ, నాయనా వర్మ, నీవు ఆలోచిస్తున్న సంగతేదో నేను గ్రహించాను. నువ్వు ఈ నిమిషాన ఇక్కడి నుంచి వెళ్ళిపోదలిస్తే వెళ్ళిపోవచ్చు. నేను నిన్ను ఆటంకపరచను. కాలనాగు కానీ అడవిలో చెట్లు చేమలు కానీ నీకు ఏమాత్రం హాని చేయవని నేను నీకు మాట ఇస్తున్నాను, సరేనా అన్నది. తను ఇక్కడి నుంచి నిరాటంకంగా వెళ్ళిపోవచ్చన్న మాట వింటూనే చంద్రవర్మ దిగాలు పడిపోయాడు. తను ఇక్కడి నుంచి వెళ్ళదలిచినా వెళ్ళేందుకు ఒక స్థానం అంటూ ఎక్కడా ఉన్నట్టు అతనికి కనబడలేదు. ఇప్పటి పరిస్థితుల్లో తను అడవుల వెంట కొండల వెంట ఒంటరిగా తిరగడం తప్ప చేయగలిగిందేమీ లేదు. తండ్రి మరణించాడు. రాజ్యం శత్రువుల హస్తగతమైంది. విశ్వాసపాత్రుడైన సేవకుడు సుబాహుడు కనబడకుండా పోయాడు. కాపాలిని, నేను నీకు నా సర్వశక్తుల సహాయపడేందుకు ప్రయత్నిస్తాను. శంకుడనే మాంత్రికుడి మంత్రగృహం నుంచి నేను తేవలసిన వస్తువు ఏమిటి అని అన్నాడు చంద్రవర్మ ఉత్సాహంగా. కాపాలిని ముఖం వికసించింది. ఆమె మొత్తం బాగా ఆనందపడుతూ మెత్త మీద నుంచి లేచి తన చేతిలో గల మానవ అస్థికతో గోడ పక్కన ఉన్న కొయ్య బొమ్మ తల మీద గట్టిగా కొడుతూ, భైరవ, మన ఇంటికి అతిథి వచ్చాడు, త్వరగా విందు భోజనం వడ్డించు అన్నది. ఆ వెంటనే ఇల్లు దద్దరిల్లేలా అన్న ఒక కేకతో ఒక మహాకాయుడు ప్రత్యక్షమై, ఇదిగో విందు భోజనం అంటూ అన్ని రకాల పదార్థాలు, పిండి వంటలు ఒక బంగారు పళ్ళెంతో తెచ్చి చంద్రవర్మ ముందు పెట్టాడు. చంద్రవర్మకు ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చింది. అతడు భోజనం చేస్తున్నంతసేపు కూడా ఒక పక్క భైరవుడు, మరో పక్క కాపాలిని తృప్తిగా చూస్తూ నిలబడ్డారు. చంద్రవర్మ తినగలిగినంత తిని మిగిలిన పదార్థాలతో బంగారు పళ్ళాన్ని దూరంగా తోయగానే భైరవుడు చేయి కడుక్కునేందుకు నీళ్లు తెచ్చాడు. కాలనాగు, భైరవుడు లాంటి భయంకర శక్తులను తన చేతుల్లో ఉంచుకున్న కాపాలిని శంకుడి నుంచి తనకు కావలసిన వస్తువును ఎందుకు తెప్పించుకోలేదు? వాళ్ళకన్నా తనలో ఉన్న అధిక శక్తులేమిటి? ఇందులో ఏదైనా మోసం లేదు కదా అనుకున్నాడు చంద్రవర్మ. నాయన చంద్రవర్మ, ఇప్పుడు ముఖ్య విషయాల గురించి మాట్లాడదాం. శంకుడి మంత్రగృహంలో అపూర్వ శక్తులు గల ఒక శంఖం ఉన్నది. ఒకానొక మూలికతో కాచిన కషాయం అందులో పోసి తాగిన వాళ్లకు వృద్ధాప్యం నశించి తిరుగ్గా యౌవనం లభిస్తుంది. అంటే అతని దగ్గర ఒక శంకు ఉంది. ఆ శంకులో ఒక మినరల్ వాటర్ లాంటిది ఒకటి పొయ్యాలి. పోస్తే ఏమవుతుందట, ముసలి వాళ్ళు కాస్త యంగ్ అయిపోతారు అంటుంది. 1000 ఏళ్ల వరకు తిరిగి వృద్ధాప్యం వాళ్ళకేసి ముఖం చూపదు. అప్పటికి నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ ఇప్పటికీ 1080 ఏళ్ల క్రితం ఆ చికిత్స పొందాను. అప్పట్లో మాంత్రికుడైన శంకుడు నాకు విరోధి కాడు, కానీ ఆ తర్వాత అతడికి నాతో బద్ధ విరోధం ఏర్పడింది అంటూ కాపాలిని చటుక్కున వెనుదిరిగి అంత దూరంలో నిలబడి ఉన్న భైరవుడి వైపు కళ్ళు రుమ్ముతూ చూసి, అంటే విరోధము అంటే శత్రుత్వం,
భైరవుడి వైపు కళ్ళు ఉరుముతూ చూస్తుంది. ఛీ నీచుడా, నీ పాడుబుద్ధి పోనించావు కాదు అంటూ మానవాస్తికతో అతని తల మీద బాధింది. వెంటనే భైరవుడు పెద్దగా ములికి టపీమంటూ కొయ్యబొమ్మలా అయిపోయి గోడ పక్కన కూలబడ్డాడు. వాడు నీ సేవకుడే కదా, ఎందుకు అంత కఠినంగా కొట్టావు అని అడిగాడు చంద్రవర్మ. కాపాలిని వికటంగా నవ్వింది. వాడు నా సేవకుడే, కానీ వీలైతే నా రహస్యాలు తెలుసుకొని నన్ను తుదముట్టించి శంకుడి దగ్గరికి పారిపోవటానికి వెనుదీయని నీచుడు. అసలు ఈ తుచ్చభూతాలతో వచ్చిన చిక్కే ఇది. వాళ్ళు సేవ చేస్తున్న మాంత్రికులకు ఉన్న ఎవరైతే బలవంతులు ఉంటారో వాళ్ళు కనిపిస్తే వారి దగ్గర వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అందుకే వాడిని కొయ్య ముక్కలా చేసి అక్కడ పడవేసి ఉంచుతున్నాను. శంకుడు నా రహస్యాలు కనుక్కునేందుకు చాలామందిని పంపాడు. వాళ్లకు పట్టిన దుస్థితి చూశావు కదా అంటూ కాపాలిని ఏం చేసింది, ఆ ద్వారానికి తోరణంలా వేలాడదీసిన అన్ని కపాలాలను చంద్రవర్మకు చూపించింది. కపాలాలు అంటే స్కల్స్ని. ఆ కపాల తోరణాన్ని చూస్తూనే చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయాడు. ఈ క్షణం వరకు అతడి వాటి వైపు పరీక్షగా చూసి ఉండలేదు. శంకుడు పంపిన దూతలు కాపాలిని వల్ల చంపబడి ద్వారానికి తోరణాలయ్యారు. అదేవిధంగా కాపాలిని పంపిన దూతలు శంకుడి చేత చంపబడి అతడి మెడలో హారాలై ఉండవచ్చు. కాపాలిని, నువ్వు పంపిన దూతల కపాలాలను శంకుడు ఇదే విధంగా ఉపయోగించుకొని ఉండవచ్చు అన్నాడు చంద్రవర్మ అనుమానంగా. కాపాలిని లేదన్నట్లు తల అడ్డంగా తిప్పింది. నేను ఇంతవరకు అతడి దగ్గరికి నేను ఎవ్వరినీ పంపలేదు. ఆ అపూర్వ శక్తులు గల శంఖాన్ని తస్కరించుకు రావాలంటే, అంటే దొంగతనం చేయాలంటే అందుకు సమర్థుడైన వాడెవడో నాకు తెలుసు అన్నది. ఆ సమర్థుడైన వాణ్ణి నేనని నీ అభిప్రాయం అంతేనా అన్నాడు చంద్రవర్మ ఎంతో ఆశ్చర్యపడుతూ. అవును వర్మ అన్నది కాపాలిని ఉత్సాహంగా. నీవు యువకుడివి, అంతేకాక క్షత్రియుడివి, ఆ పైన రాజ్యాన్ని బంధుమిత్రులను సర్వం కోల్పోయిన వాడివి. అలాంటి నీకన్నా సాహసికుడు నాకెవరు దొరుకుతారు? ఈ ప్రయత్నంలో నీవు జయించావంటే ఆ తర్వాత నీవు రాజువే కాదు, మొత్తం దేశానికే చక్రవర్తివి కాగలవు. దానికి మార్గమేమిటో ఆ అపూర్వ శక్తులు గల శంఖాన్ని నా దగ్గరికి తెచ్చిన తర్వాత చెబుతాను అన్నది కాపాలిని. కాపాలిని మాటలు చంద్రవర్మకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించినాయి. కానీ అతడి హృదయంలో ఎక్కడో నలుసంత అనుమానం కూడా లేకపోలేదు. తన చేత ఆ శంఖాన్ని తెప్పించేందుకు కాపాలిని తనకు ఈ విధమైన ఆశలు చూపుతూ ఉండవచ్చు. సరే, ఆ మాంత్రికుడంటే ఎవరు, ఎలా ఉంటాడు అని ముందుగా తెలుసుకోవాలి. కాబట్టి అతడు ఉండే చోటుకు వెళ్ళవలసిన మార్గం ఏమిటో చెప్పు, బయలుదేరుతాను అన్నాడు చంద్రవర్మ. అతడిలో ఎక్కడా లేని తెగింపు వచ్చింది, ధైర్యం వచ్చింది. కాపాలిని ఇంటి బయటికి దారి తీసింది. ఆమె వెనుకనే చంద్రవర్మ బయటికి వచ్చాడు. సూర్యుడు పడమటి దిక్కుకు జారుతున్నాడు. కాపాలిని ఉత్తర దిక్కు వైపు తిరిగి చూపుడు వేలితో అటువైపు చూపుతూ, ఈ దిక్కుగా 100 యోజనాల దూరంలో శంకుడు ఉండే కొండ, దాని మీద అతడి మంత్రగృహం ఉన్నది. ఆ గృహంలోని పూజా మందిరంలో ఆ అపూర్వ శక్తులు గల శంఖం ఒక నాగుపాము మెడలో వేలాడుతూ ఉంటుంది. ఆ నాగుపాము గోడకు ఉన్న ఒక మేకుకు వేలాడుతూ ఉంటుంది. నువ్వు మాంత్రికుడైన శంకుడి నుంచి దానిని అతడితో స్నేహం చేసి కానీ లేక మోసం చేసి కానీ ఆఖరకు ప్రాణం తీసి అయినా సరే తేవలసి ఉంటుంది అన్నది. వాడిని చంపైన తీసుకొని రావాలి అంటది. అంత గొప్ప మాంత్రికుని చంపడం కూడా సాధ్యమేనా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యంగా. ఎందుకు కాదు, ఎంత గొప్ప మాంత్రికుడైనా ఏదో ఒకనాడు చావక తప్పదు. శంకుడు ఇందుకు భిన్నం కాదు. అతన్ని హతమార్చడం ఏ విధంగా సాధ్యమో నువ్వే ప్రయత్నించి తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నది కాపాలిని. అయితే ఇక నేను బయలుదేరుతాను అంటూ చంద్రవర్మ తన దుస్తుల వైపు చూసి ఆ ఊరలో ఉన్న కత్తి వైపు మరోమారు చూసుకొని ముందుకు నడిచాడు. చంద్రవర్మ 2-3 అడుగులు వేశాడో లేదో వెనుక నుంచి కాపాలిని ఆత్రంగా ముందుకు వచ్చి అతడి భుజాన్ని పట్టుకొని ఆపుతూ, నాయనా వర్మ, ఒక ముఖ్యమైన సంగతి మర్చిపోయాను చెప్పడం. శంకుడి దగ్గర ఒక వింత పక్షి ఉన్నది. దాని బలము వేగము చెప్పడానికి వీల్లేదు. దాని పేరు అగ్నిపక్షి. అది ప్రతిరోజు సూర్యాస్తమయం వేళ ఆహార సంపాదనకు బయలుదేరి తిరిగి నడిరేయికి మాంత్రికుడి గృహం చేరుతుంది. అది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు పెద్ద అగ్నిజ్వాలలా ప్రకాశిస్తుంది. దాని గుర్తుల ఆధారంతో నీవు దారి తప్పకుండా మాంత్రికుడి గృహం చేరవచ్చు. నువ్వు వెళ్ళి రావాల్సిన దూరం 200 యోజనాలు. ఎంతకాలంలో పని పూర్తి చేసుకుని తిరిగి రాగలవు నాయనా అని అడిగింది. కాపాలిని అడిగిన ఈ ప్రశ్న చంద్రవర్మకు వింతగా తోచింది. అడవి మార్గాన
కొండదారుల వెంట పడి 100 యోజనాలు నడవాలి. ఆ తరువాత మహాశక్తివంతుడైన శంకుణ్ణి లోబరుచుకొని ఆ శంఖం ఛేదించుకోవాలి. తిరిగి వచ్చేందుకు 100 యోజనాలు నడవాలి. మార్గమధ్యంలో ఎన్ని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. అలాంటప్పుడు ఇంతకాలానికి తిరిగి రాగలను అనే మాట ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది చెప్పు అన్నాడు వర్మ. చంద్రవర్మ ఆలోచనలను పసికట్టినటువంటి దానిలా కాపాలిని వెలవెలపోతూ, అవునులే వర్మ, నువ్వు చేయాల్సినటువంటి సాహసం నాకు తెలియంది కాదు. కానీ ఈనాటి నుంచి 1 సంవత్సరంలో నీవు ఆ శంఖం తెచ్చి నాకు ఇవ్వగలిగితేనే దానివల్ల నాకు ఉపయోగం ఉంటుంది. ఆ గడువుకు 1 రోజు దాటినా అది నాకెందుకు పనికిరాదు. సరే, ఏ కారణం వల్లనైనా నీవు తిరిగి 1 సంవత్సరంలో రాలేకపోతే ఇక్కడ నేను ఉండను. కానీ నీకు చేస్తానన్న సహాయం మాట మరవను. గాజుగోళం ఉన్న బల్ల సొరుగులో, అంటే ఆ గాజు గోళం ఉన్నటువంటి దగ్గర ఒక చిన్నగా గూడు ఉంటుంది. ఆ గూడులో ఒక తాళపత్రం ఉంచిపోతాను. దానిలో ఆ శంఖాన్ని నీ మేలుకు ఎలా ఉపయోగించుకోవాలో లిఖించబడి ఉంటుంది అన్నది కాపాలిని. 1 ఇయర్ వరకు వెయిట్ చేస్తా. 1 ఇయర్ వరకు నువ్వు రాకపోతే నేను ఉండను ఇక్కడ, నేను వెళ్ళిపోతా. బట్ నీకు నేను హెల్ప్ చేస్తా అంటది. ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్పదు. కాపాలిని అన్న ఆ మాటలతో చంద్రవర్మకు ఆమె మీద ఎక్కడ లేని విశ్వాసము కలిగింది. మాంత్రికురాలు తనను మోసగించడం లేదని అతడు నమ్మాడు. ఆ కారణం వల్ల చంద్రవర్మ చటుక్కున మాంత్రికురాలి 2 చేతులు ఆప్యాయంగా పట్టుకొని 1 సంవత్సరంలో ఆ శంఖాన్ని తీసుకొని నేను తిరిగి వస్తాను అంటూ ఆమె చేతులు వదిలి ముందుకు నడిచాడు. ఆ వెంటనే కాపాలిని కాలనాగు అంటూ 3 తలల సర్పాన్ని పిలిచింది. సర్పం బుసలు కొడుతూ దగ్గరకు రాగానే ఆమె చంద్రవర్మను సర్పానికి చూపుతూ అతడికి అడవి దాటే వరకు రక్షణగా ఉండిరా అని ఆజ్ఞాపించింది. కాలసర్పం ఒక్క దూకున చంద్రవర్మ ముందుకు వెళ్ళి అతడికి మార్గం చూపుతూ నడవసాగింది. చంద్రవర్మ చెట్లలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనుదిరిగి చూశాడు. అతడికి కాపాలిని కనిపించలేదు. కానీ ఇల్లు ఉండవలసిన చోట గద్దతల రెక్కలు, సింహ శరీరంతో ఉన్న ఒక పెద్ద వికృతాకారం కంటబడింది. మరి ఏం జరిగింది? కాపాలిని ఏమైంది? అంటే చక్కగా వెళ్ళిపోయిందా ఆ మాంత్రికుడి దగ్గరికి అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.